హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో గ్రాడ్యుయేట్స్ ఇన్ ఫార్మసీ, ఫార్మ్ డి చేసిన వాళ్ళు లేదా డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసిన వాళ్ళకి రాబోయే కాలంలో గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఏమేమి వస్తాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి 426 పోస్ట్కి గ్రేడ్ 3 ఫార్మసిస్ట్ పోస్టులు పడడం జరిగింది. అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ 16 వరకు టైం ఉంది. ఇవి కాకుండా ఇంకా రాబోయే నోటిఫికేషన్స్ చెప్తా వినండి. సిజిహెచ్ఎస్ అని ఒకటి ఉంది, అంటే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ నుంచి ఇండియాలో వేరియస్ సిటీస్లో డిస్పెన్సరీస్ పెట్టారు. అంటే అక్కడ ఒక ఫార్మసిస్ట్, ఒక నర్సు ఇలా ఉంటారనమాట. ఆ సిజిహెచ్ఎస్లో ఫార్మసిస్ట్ పోస్టులకి రీసెంట్గా ఒక నోటీస్ రిలీజ్ అయింది. మీరు కొంచెం గవర్నమెంట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. ఎక్కడైనా ఏవైనా వేకెన్సీస్ అరైజ్ అయితే ఫస్ట్ ఆ బోర్డుకి ఇన్ఫార్మ్ చేస్తారు, ఇన్ని వేకెన్సీస్ అరైజ్ అయ్యేవి. బోర్డు వాళ్ళు ఏం చెక్ చేస్తారంటే అన్ని వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ చేస్తే ఫైనాన్స్ వాళ్ళందరికీ శాలరీ ఇవ్వడానికి మనీ సరిపోతుందా లేదా చెక్ చేస్తారు. సో ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా ఆ బోర్డు వాళ్ళకి వెళ్ళిన ఇన్ఫర్మేషన్, మనకి ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయని. ఇప్పుడు సిజిహెచ్ఎస్లో లుక్ ఎట్ దిస్, అలోపతిక్ ఫార్మసిస్ట్ 722 పోస్టులకి నోటీస్ వెళ్ళింది. అంటే 722 పోస్టులు పడతాయని కాదు, వాళ్ళకున్న ఫైనాన్స్ బట్టి పోస్టులు రిలీజ్ చేస్తారు. కానీ ఎప్పుడైతే ఇలాగ మాకు వేకెన్సీస్ ఉన్నాయని చెప్పారో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. వేరియస్ స్టేట్లో చాలా, ఈ 722 ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న పోస్టులు ఇవి. ఇందులో మీరు చూసుకున్నట్లయితే ఓన్లీ హైదరాబాద్లోనే 40 పోస్ట్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ అ గుడ్ నెంబర్. అయితే సిజిహెచ్ఎస్ వాళ్ళు వాళ్ళ రూల్స్ కొంచెం చేంజ్ చేసి బీఫామ్, ఫార్మ్ డి వాళ్ళు ఎలిజిబుల్ అని ఇచ్చారు. డిప్లొమా ఇన్ ఫార్మసీ ఎలిజిబిలిటీ తీసేసి బీఫామ్, ఫార్మ్ డికి ఎలిజిబిలిటీ ఇచ్చారు. సో ఇది ఒక బిగ్ నోటిఫికేషన్. లుక్ ఎట్ దిస్ సర్క్యులర్. 2024కే ఉన్న వేకెన్సీస్ లిస్ట్ ఇది. అంటే 722 రాకపోయినా అట్లీస్ట్ ఒక 500 600 అయినా వస్తాయి. సో ఫ్యూచర్ అంటే కమింగ్ మంత్స్ లేదా నెక్స్ట్ ఇయర్ డెఫినెట్గా వచ్చే నోటిఫికేషన్ ఇది ఒకటి. సెకండ్ వన్, నా ఢిల్లీ యూనియన్ టెరిటరీ నుంచి కూడా 46 పోస్ట్కి ఒక నోటీస్ వచ్చింది. ఇది కూడా నోటీస్ అంటున్నాను, అర్థం చేసుకోండి. అంటే ఇంతకుముందు 31 ఉండేవి 46కి ఇంక్రీజ్ చేశారు ఈ పోస్టులు. ఈ ఢిల్లీ బోర్డు నుండి వచ్చింది డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులు. ఈ ఢిల్లీ యూనియన్ టెరిటరీ డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై చేయొచ్చు, ఓన్లీ ఢిల్లీ వాళ్ళనే కాదు. దీనికి కూడా ఈ 46 పోస్ట్కి ఎలిజిబిలిటీ ఏంటంటే లుక్ ఎట్ దిస్, డిగ్రీ ఇన్ ఫార్మసీ ఆర్ ఫార్మస్యూటికల్ సైన్స్. అంటే బీఫామ్ సరిపోతుంది లేదా ఈక్వలెంట్ ఫార్మ్ డి సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇంతకుముందు చాలా ప్రాబ్లం అయ్యేది, సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్కి 18 months ఎక్స్పీరియన్స్ అవసరమా అని. నేను చాలా వీడియోస్ చేసి చెప్పాను, ఎక్కడ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. 2 కోర్ట్ జడ్జిమెంట్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు డ్రగ్ ఇన్స్పెక్టర్కి. ఈ నోటిఫికేషన్లో చాలా క్లియర్గా లుక్ ఎట్ దిస్ ఇచ్చారు, ఎక్స్పీరియన్స్ నాట్ రిక్వైర్డ్ అని ఇచ్చారు. ఇవి 46 పోస్ట్. ఇది కూడా చూడండి, బ్రాకెట్లో 2024 అని వేశారు. ఇది కూడా త్వరలో వచ్చే నోటిఫికేషన్. సో ఒకటేమో సిజిహెచ్ఎస్ ఫార్మసిస్ట్ అని చూసాం, ఇది ఢిల్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీ యూనియన్ టెరిటరీ నుండి వచ్చే డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులు. ఇవి కాకుండా లాస్ట్ ఇయరే నేను కొన్ని నోటిఫికేషన్ల గురించి చెప్పాను. సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్, అది కూడా చూడండి నోటిఫికేషన్. సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్వి 404 వేకెన్సీస్ ఉన్నాయని 2023కే ఇచ్చిన వేకెన్సీ లిస్ట్ అది. సో ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయని బోర్డుకి ఇన్ఫార్మ్ చేశారు, సిడిఎస్సిఓ వాళ్ళు టేకప్ చేయాలి. ఇవి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. రీసెంట్గా నేను విన్నది అరౌండ్ 200 వరకు రావచ్చు పోస్టులు అని అంటారు, సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్. థర్డ్ వన్. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, ఈఎస్ఐ ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అని ఈఎస్ఐసి అని ఉంది. వాళ్ళ హాస్పిటల్స్లో కూడా ఫార్మసిస్ట్ పోస్టులు ఉన్నాయి. లుక్ ఎట్ దిస్, ఇది కూడా 2023లో ఇచ్చిన నోటీస్లో 981 పోస్ట్స్ ఉన్నాయి. అంటే అగైన్ మీకు మళ్ళీ చెప్తాను, అన్ని పోస్టులు రాకపోయినా అట్లీస్ట్ డెఫినెట్గా ఒక 500-600 అయినా వస్తాయి. అండర్స్టాండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇది బెస్ట్ టైం ఫర్ ఫార్మసీ గ్రాడ్యుయేట్స్. ఇప్పుడు ఆర్ఆర్బి నోటిఫికేషన్ వచ్చింది. నెక్స్ట్ తెలంగాణ స్టేట్లో ఫార్మసిస్ట్ పోస్టులు వస్తున్నాయి. ఈ మిగతా నోటిఫికేషన్లని చూస్తే సిజిహెచ్ఎస్ ఫార్మసిస్టులు వచ్చే ఛాన్స్ ఉంది, ఈఎస్ఐ ఫార్మసిస్టులు వచ్చే ఛాన్స్ ఉంది, సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ వచ్చే ఛాన్స్ ఉంది, ఢిల్లీ గవర్నమెంట్ నుంచి డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉంది. ఇన్ని నోటిఫికేషన్లు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి 2025 నెక్స్ట్ ఇయర్ కల్లా వచ్చే ఛాన్స్ ఉంది. సో బీఫామ్ ఫినిష్ అయిన వాళ్ళు, ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ కానీ ఆ నోటిఫికేషన్స్ గురించి చూసేవాళ్ళు కానీ, దిస్ ఈస్ ద బెస్ట్ టైం. సో మీరు ఏంటంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ప్రిపరేషన్ ఒకటే, సబ్జెక్ట్స్ ఒకటే. మీరు సిన్సియర్గా సీరియస్గా తీసుకొని ఆర్ఆర్బీకి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఈ ప్రిపరేషన్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ద ఎంటైర్ ఆల్ దీస్ పోస్ట్. దిస్ ఇస్ ద మళ్ళీ చెప్తాను, దిస్ ఇస్ ద బెస్ట్ టైం. నేను ఆల్మోస్ట్ ఒక 15 yearsగా టీచింగ్లో ఉన్నాను. ఈ 15 yearsలో ఎప్పుడు ఇన్ని లైనప్ అయిన పోస్టులు చూడలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అంటే మనకు ఎలిజిబిలిటీ ఉన్న టైంలో నోటిఫికేషన్ రావడం ఒక అదృష్టం, వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి. సో ఇన్ని నోటిఫికేషన్లు ఉన్నాయి కాబట్టి మీరు ప్రిపరేషన్ సిన్సియర్గా సీరియస్గా స్టార్ట్ చేస్తే యూ విల్ గెట్ ఏదో ఒకటి వచ్చేస్తుంది. కరెక్ట్గా కష్టపడితే అన్నీ వస్తే మీకు నచ్చిన జాబ్కి వెళ్ళచ్చు.
మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, వచ్చే పోస్టులు ఏంటంటే ఆల్రెడీ ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ పడింది, తెలంగాణ స్టేట్ ఫార్మసిస్టులు పడుతున్నాయి. నెక్స్ట్ వచ్చేవి సిజిహెచ్ఎస్ 722 ఫార్మసిస్టులు, ఈఎస్ఐ 981 ఫార్మసిస్టులు, సెంట్రల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ 404 ఫార్మసిస్టులు, ఢిల్లీ గవర్నమెంట్ నుంచి డ్రగ్ ఇన్స్పెక్టర్ 46. దిస్ ఇస్ ద వెరీ గుడ్ ఆపర్చునిటీ. సో వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఒకటే ప్రిపరేషన్. ఒక 1 year కరెక్ట్గా కష్టపడండి, యూ విల్ సెటిల్ డౌన్ ఇన్ ఎ గవర్నమెంట్ జాబ్. ఆల్ ది బెస్ట్.